ఫ్యాక్ట్ మీకు చెప్పాలి. సడన్ గా నాకు ఒక ఫోన్ వచ్చింది, నేను కవితను మాట్లాడుతున్నా అన్నది. మీ ఎవరు ఈ కవిత, ఏ కవిత అన్నాను. సార్ నేను కేసీఆర్ కూతుర్ని కవితను మాట్లాడుతున్నా అన్న. అంటే రాంగ్ నెంబర్కి చేసినవమ్మా అన్నాను. అంటే లేదు సార్, నేను మహాత్మా పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టడానికి స్పీకర్కి అప్లికేషన్ ఇచ్చిన 26వ తారీఖు నాడు మీటింగ్ పెడుతున్నాం, మీరు అక్కడికి రావాలి అన్నది. అంటే అమ్మా మహాత్మా పూలే నాకు చాలా దగ్గరవాడు, కానీ నువ్వు మాత్రం కాదు కదా అన్నాడు. మొన్న జరిగినటువంటి గద్దర్ సంపూర్ణ సభకు సంబంధించి కంచి ఐలే కొన్ని స్టేట్మెంట్ చేశారు, మీకు కాల్ చేశారని ఆయన రకంగా మాట్లాడారు. నిజంగా మీకు కాల్ చేసి అడిగారా పూలే విగ్రహం గురించి మద్దతు కోరారా? ఇట్లా 40-50 మంది ఇప్పుడు ఎట్లుందో రూమ్ అట్లనే ఉండే, అందరి ముంగటనే స్పీకర్ ఫోన్లే మాట్లాడిన అందరితో. నేను సార్ మీరు మాట్లాడండి, ఎందుకు మాట్లాడే భయం ఏమి, మంచిగా మాట్లాడినా చెప్తా, అందరిని ఇన్వైట్ చేస్తాం కదా. ఎంతమంది 16 మంది ప్రొఫెసర్లని ఫోన్ చేసి ఇన్వైట్ చేసి అందరినీ మర్యాదపూర్వకంగా ఇన్వైట్ చేసినాం. అందులో మమ్మల్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళని కూడా ఇన్వైట్ చేసినాం. వచ్చేటోళ్ళు వచ్చి రానోళ్ళు రాలేదు. ఇక దాన్ని ఆయన వక్రీకరించుకొని అక్కడ రాజకీయ వేదిక మీద సీఎం గారి దగ్గర మార్కులు కొట్టేస్తామని మాట్లాడితే అది నా తప్పు కాదు కదా బ్రదర్. మనం పిలిచేటోళ్ళని అందరినైతే పిలిచినాం మర్యాదపూర్వకంగా.